జయ కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి. హే కృష్ణ ముకుంద కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి. దేవకి పంట వసుదేవు వెంట, దేవకి పంట వసుదేవు వెంట, యమునను నదిరేయి దాటితి వంట. వెలసితి వంట నందుని జింత, వెలసితి వంట నందుని జింత, రేపల్లి ఇల్లాయేనంత. కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి. ఆహాహాహా, ఈ పాయసం ఎంత రుచిగా తయారైందంటే, ఎంత రుచిగా ఉందంటే, దీని రుచి నా భూతో నా భవిష్యత్. అంటే మీలో ఏ ఒక్కరూ మీ జీవితంలో ఇంతవరకు ఇంత రుచికరమైన పాయసం తిని ఉండరు, ఇక ముందు ఎన్నడూ కూడా తినబోరు. అంటే మా అమ్మ పెట్టే వెన్న కంటే ఎక్కువ రుచిగా ఉంటుందా నువ్వు పెట్టే ఈ పాయసం? కృష్ణ, రుచి పచ్చి లేని మీ అమ్మ పెట్టే వెన్నకి నేను చేసిన ఈ తీపి పాయసానికి పోలిక. ఒకసారి నువ్వు ఈ పాయసం తింటే మీ అమ్మ పెట్టే వెన్న శాశ్వతంగా మర్చిపోతావు. అయితే ఎంత రుచికరమైన పాయసం! ఇవాళ నేను కడుపు నిండా తింటాను. కృష్ణ, నువ్వు కడుపు నిండా తినడం అంటే అర్థం నాకు బాగా తెలుసు. ఒకటి గుర్తుంచుకో, నువ్వు ఒక్కడివే కాదు, మేమందరం కూడా పాయసం తినడానికే వచ్చాం. కృష్ణ, పోయినసారి నువ్వు కడుపు నిండా తింటానని అన్నప్పుడు మా ఎవ్వరికి వెన్న రుచి చుట్టానికి కూడా మిగల్లేదు. సుధామా, నువ్వేం బెంగ పెట్టుకోకు, నీకూడా కడుపు నిండా తినగల పాయసం ఉంటుంది. ప్రాప్తి, నువ్వు అదృష్టవంతురాలివి. కంస పరమాత్మ నిన్ను ప్రాణాలతో వదిలేయడం నీ అదృష్టం. లేదంటే ఏమవుతుందక్కా? ఒకవేళ నేను నేరం చేసి ఉంటే నాకు మరణశిక్ష కూడా విధించి ఉండేవారు. అసలు నేనేం నేరం చేశానని? నేను వారి చెల్లెలి దేవకీ జీవితం గురించి పట్టించుకోవడమే నేరమా? లేదు ప్రాప్తి, నీ నేరం ఏమిటంటే నువ్వు కంస పరమాత్మకి వ్యతిరేకంగా ఆలోచించటం. చూడు ప్రాప్తి, ఒక భార్య కర్తవ్యం ఏమిటంటే తన భర్త ఇష్టానుసారం ఉండాలి. తను భర్త ఆలోచనలతో ఏకీభవించాలి. పైగా మన శ్రీవారు సాక్షాత్తు ఆ దేవుడే కదా. అలాంటప్పుడు మనం స్వతంత్రంగా ఆలోచించవలసిన అవసరం ఏముంది? కంస పరమాత్మ మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మనం ఇంతవరకు ప్రాణాలతో ఉన్నాం. నన్ను నా ఇష్టానికి వ్యతిరేకంగా కంసుడు ఎప్పుడైతే వివాహం చేసుకున్నాడో అప్పుడే నేను మన్నించాను హస్తి. అప్పుడు నేను మామగారి మీద గౌరవంతో నోరు విప్పలేకపోయాను. నాకొకటి సంతోషంగా ఉంది, ఆ కంసుడు నిజమేంటా అనేది గుర్తించగలిగాడు. తను నన్ను వివాహం అయితే చేసుకున్నాడు, కానీ నేను తనని ప్రేమించట్లేదని గుర్తించాడు. ప్రాప్తి, నువ్వు ఎందుకిలా మాట్లాడుతున్నావు? నిగ్రహించుకో. ఇదంతా ఎవరైనా విన్నారంటే? అసలు చావు అనే దానికి భయపడినప్పుడు వేరే భయాలెందుకు? మరణించడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ నిరార్థక జీవితం కంటే అదే మేలు.
నేను దేవకి వదిన కోసం ఏమైనా చేస్తాను. ఖచ్చితంగా చేసి తీరుతాను. ప్రాప్తి 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 ఎందుకంటే నాకు ఇప్పటికీ నమ్మకం ఉంది దేవకి వదిన అష్టమ సంతానం ఇంకా ప్రాణాలతోనే ఉందని. ఆగండి పిన్నమ్మా. మేమందరం కృష్ణయ్య మిత్రులం కదా, అందువల్ల తినే పదార్థం ఏదైనా ముందుగా కృష్ణయ్య తినాలి, ఆ తర్వాతే మేమంతా తింటాం. అలాగే. నందబాబు, ఈ మొత్తం ఆవులన్నీ ఒక్కసారిగా ఎందుకు అలా బెదిరిపోతున్నాయి? వెళ్ళండి, వెళ్ళి ఏమైందో చూడండి గోవులకు. నందబాబు, అయినా ఆవులు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాయి? పశువులు ఎందుకు ఇలా ప్రవర్తిస్తాయంటే ఏదైనా ఆపద వస్తుందని వాటికి అనిపించినప్పుడు. ఆపద? ఏం ఆపద నందబాబు? ఆగు పిన్నమ్మా. ఏ మళ్ళీ ఏమైంది? ఆవు ఆవు అదే పనిగా అరుస్తుంది. కృష్ణ, ఆవంటావేంటి? అయినా ఏ ఆవు? మా ఎవ్వరికి ఆవు అరుపులు వినిపించనే లేదు. నీకే వినిపించిందా? సుధామా, నీ మనసు పూర్తిగా పాయసం రుచి కోసమే ఎదురు చూస్తుంది, అందుకనే నీకు ఆవు అరుపు వినిపించడం లేదు. కొంచెం బాగా విని చూడు, ఆవు మనందరినీ పిలుస్తుంది. కృష్ణయ్య అంటుంది నిజమే, ఆవులన్నీ అంబా అని అరుస్తున్నాయి. అసలు ఈ ఆవులన్నీ ఎందుకు ఇలా అరుస్తున్నాయి కృష్ణ? అదేం ప్రశ్న? ఆవులెప్పుడు అంబానే అరుస్తాయిగా, అందుకే అలా అంబా అంటున్నాయి. మీరు పాయసం తినండి. అది కాదు పిన్ని, ఇప్పుడు ఆవులు అంబా అని మాత్రమే అరవడం లేదు, తమ మిత్రులందరినీ కూడా రమ్మని పిలుస్తున్నాయి. కృష్ణ, నీకెలా తెలుసు ఆవులు మనల్ని పిలుస్తున్నాయనే సంగతి? ఇప్పటికీ నువ్వు శ్రద్ధగా వినలేదు సుధామా. విను, ఆవు నీ పేరు పెట్టే పిలుస్తుంది, సుధామా. ప్రభు, నందకుమారుడి ఈ మాయకు అర్థమేమిటి? హఠాత్తుగా ఆవులు అంబాని ఎందుకు అరుస్తున్నాయి? దేవి, ఇదంతా ఆ గోవులకి కృష్ణుని మీద, గొల్ల పిల్లల మీద గల ప్రేమ. అదంతా గోవుల ప్రేమ. దేవి, నిస్వార్థ భావంతో చేసే కర్మఫలం ఎన్నటికీ నిరర్ధకం కాదు. అక్కడ గోకులంలోని పిల్లలు దూడలకు వాటి తల్లుల ప్రేమ, హక్కు అందేలా చేశారు. అందువల్లనే పూతన వల్ల వచ్చేటువంటి ఆపద వాటికి తెలియగానే ఆ పిల్లల రక్షణకి అవి అలా పిలుస్తున్నాయి. నిజమే కృష్ణ, గోవు మనల్ని రమ్మని పిలుస్తుంది.
కృష్ణుడు ఏం చెప్తే అది ఖచ్చితంగా జరుగుతుంది. కృష్ణుని ఆవులు పిలుస్తున్నాయంటే అవి తప్పకుండా పిలుస్తూనే ఉండాలి. అవి పిలుస్తున్నది సుధామనే కాదు, ఆవులు మీ అందరిని కూడా రమ్మంటున్నాయి. మరి నా పేరెందుకు వినిపించటం లేదు కృష్ణ? ఎందుకంటే అవి అందరికంటే ముందు నీ పేరే పిలిచాయి గనుక. వెళ్ళండి వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. మీరు అక్కడికి వెళ్ళే వరకు ఆ గోవులు శాంతించబోవు. అన్నయ్య, నువ్వలా నిలబడిపోయావే. ఆ ఆవులు శాంతించకపోయినట్టయితే గోకుల వాసులందరూ అశాంత పాలవుతారు. కృష్ణ, నువ్వు కేవలం మమ్మల్నే ఎందుకు వెళ్ళమంటున్నావు? నువ్వు కూడా మాతో పాటు రావచ్చుగా. సరే అన్నయ్య, నేను కూడా వస్తున్నాను. సరే కాని అన్నయ్య, నేను నా చిన్న చిన్న చేతులతో ఆవుల్ని ఎలా అదుపు చేయగలను? అమ్మ అదే మాట నన్ను అడిగిందనుకో, అన్నయ్య నన్ను పంపించాడని చెప్తాను. కృష్ణ, కొంచెం ఆగు. అవునన్నయ్య, నేనెప్పుడూ నిజమే చెప్తాను. కృష్ణ, ఈ పని పెద్దవాళ్లే చెయ్యాలి, అంటే మేమే చేయాలన్నమాట. నువ్వాగు, మేమే వెళ్తాం. పదండి. మరి మరి ఈ పాయసం? కృష్ణ, మేం తిరిగి వచ్చిన తరువాతే నువ్వు పాయసం తినాల్సుంటుంది. ఇదిగో పిల్లలు, నేను చెప్పేది వినండి. పాయసం తినేసి వెళ్ళండి. ఈ పాయసం తిన్నాక మీరు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళండి. ఇంత మంచి పాయసం తినడానికి నేనంతసేపు ఎదురు చూస్తూ ఉండలేనన్నయ్యా. అరే బలరామా, ఇదేమిటి మీ పిల్లలంతా ఇక్కడికెందుకు వచ్చారు? ఆవులు మమ్మల్ని పిలిచాయిగా. గోమాత, నువ్వేగా మమ్మల్ని రమ్మని పిలిచావు, ఇప్పుడెందుకు మాట్లాడటం లేదు? నువ్వెందుకని ఏం మాట్లాడడం లేదు? మేము వచ్చేసాం. మీకు గాని ఆకలిగా ఉందా? మీరు మమ్మల్ని ఎందుకు పిలిచారు? ఇదిగో ఆవు, నువ్వు నన్ను రమ్మని పిలిచావుగా. ఇలా అంబా, ఇప్పుడు నేను వచ్చేసాగా, చెప్పు మరి. నందబాబు, మన కృష్ణుడు ఊళ్ళో పిల్లలు దూడలకి వాటి హక్కులిప్పించారు కదా, అప్పట్నుంచి అవి గోకులంలోని పిల్లల మీద ఎంతో ప్రేమగా ఉంటున్నాయి. పిన్నమ్మ, మీరు నిజమే చెప్తున్నారు. పాయసం ఇక్కడే ఉంది, నేను కూడా ఇక్కడే ఉన్నాను. మరి ఇంకా ఆలస్యం దేనికి? రా, వచ్చి వడ్డించు. నేను కనుక ఈ కృష్ణుడికి పాయసం పెట్టేశానంటే వీడు తప్పకుండా చచ్చిపోతాడు. కానీ గోకులంలో మిగతా పిల్లలంతా అలాగే బతుకుంటారు. తర్వాత ఊళ్ళు వాళ్ళకి నా అసలు సంగతి తెలిసిపోతుంది. వీల్లేదు, నేను కొంచెం ఓర్పు వహిస్తే మంచిది. మొత్తం అందరి పిల్లలు ఏకకాలంలో చచ్చిపోవాలి. కృష్ణ, వేచి ఉన్నప్పుడే దాని ఫలితం ఎంతో తియ్యగా ఉంటుంది. అందుకని నీ మిత్రులు వచ్చేంత వరకు ఆగు. అప్పుడు ఈ రుచికరమైన తియ్యని పాయసం కలిసి తిందు కాని, సరేనా? ఈ పిన్నమ్మ అక్కడే ఉన్నంతసేపు నేను ఆ పాయసం తినడానికి కుదరదు. అందుకని పిన్నమ్మని ఎలాగైనా అక్కడి నుంచి పంపించేయాలి. పిన్నమ్మ, నా మిత్రులు వాళ్ళంతటి వాళ్ళే రారు. వాళ్ళందర్నీ నువ్వే వెళ్ళి పిలుచుకురావాలి. అదేమిటి, నేనే వెళ్ళి పిలవాలా? అవును పిన్నమ్మ, వాళ్ళ సంగతి నీకు తెలీదు, కానీ నాకు తెలుసు. నా మిత్రులు ఆటల్లో పడితే వాళ్ళిక్కడికొచ్చి పాయసం తినాలన్న సంగతి కూడా మర్చిపోయే రకం. మరి ఈ పాయసం? పిన్ని, నేనున్నానుగా, నేను ఆ పాయసం మొత్తం అవగొట్టేలా చేస్తాను. అంతనా? అంటే అంతా వచ్చేదాకా కాపలా కాస్తాను. లేదంటే నీ పుణ్యకార్యం అసంపూర్తిగా ఉండిపోతుంది. భగవంతుడు నీ మీద మరింత ఎక్కువగా కోపగించుకుంటాడేమో. ఈసారి కూడా నీ చెల్లెలు విఫలమైతే బకాసురా.
ప్రభు, గోవులు మిగతా పిల్లలందర్నీ రక్షించేశాయి, కానీ నందకుమారుడు ఇంకా ఆ పాయసం చెంతనే ఉన్నాడు. ఒకవేళ తను పూతన చేసిన ఆ విషపూరిత పాయసం తినేస్తే అప్పుడు మరప్పుడు కృష్ణుడు ఏమవుతాడు? పిన్నమ్మ గొప్పగా చెప్పుకుంది తను చేసిన పాయసం అమ్మ పెట్టే వెన్న కంటే ఎక్కువ రుచిగా ఉంటుందని. అయితే అమ్మ మాత్రం తను పెట్టే వెన్న కంటే రుచికరమైంది ఈ లోకంలోనే వేరే లేదంటుంది. ఇక తెలుసుకోవాల్సిందేగా మరి, అమ్మ పెట్టే వెన్న రుచికరమైందో లేక పిన్ని చేసిన ఈ పాయసము. గోకులవాసులారా, పదండి వెళ్దాం. ఈ పిల్లలందర్నీ ఇక్కడే గోమాతల దగ్గర ఉండనిద్దాం. పిల్లలారా, ఇప్పటికే చాలా ఆలస్యం చేశారు మీరు. రండి, తొందరగా వెళ్దాం. పాయసం తినాల్సిన ముహూర్తం మించిపోతుంది. పదండి పదండి. పిన్నమ్మ, కృష్ణయ్య చెప్పిన ప్రకారం తినడానికి ఏ ముహూర్తం ఉండదట. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడే తినేయొచ్చట. కానీ నా వ్రతానికి ఒక ముహూర్తం అంటూ ఉంటుందిగా. మీరింకా ఆలస్యం గనుక చేశారంటే పాయసం తప్పక చల్లారిపోతుంది. అప్పుడు దాని రుచంతా పోతుంది. పదండి, తొందరగా పదండి. పదండి పదండి, త్వరగా పదండి. తొందరగా వెళ్ళాలి. కృష్ణ 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 పాయసం పాయసం ఏమైపోయింది? కృష్ణ 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 కృష్ణయ్య కృష్ణయ్య దీంతో ఈ కృష్ణుడి జీవిత కథ ముగిసిపోయింది. ఇప్పుడిక ఈ పిల్లల వంతు. దేవకి, ఏంటక్కడ నీ ఆటలు? ఒకసారి లరా. మహారాజా, ఒకసారి మీరే ఇక్కడికి వచ్చి చూడండి. ఎంత ఆనందంగా ఉందో ఇక్కడ. చల్లగా మీద పడుతున్న నీటి జల్లు, పక్కనే జలపాతం చప్పుడు. ఒకసారి వచ్చి చూడండి. దేవకి, అక్కడి నుంచి వచ్చే తడిస్తే నీకు జ్వరం వస్తుంది. ఇలా చూడు, నీకోసం అడవిలోంచి అరుదైన పళ్ళు తీసుకొచ్చాను. రా, వచ్చివి తిను. తొందరగా రావాలి. ఎలాగో మీరు చాలా శ్రమ పడ్డారు కదా, ఇంకొంచెం శ్రమ పడండి. నేను ఆ పళ్ళు తినాలంటే మీరిక్కడికి వచ్చి మీ చేతులతోనే నాకు అవి తినిపించాలి. సరే. దేవకి ఒకసారి చెప్పిందంటే ఈ వసుదేవుడు తను కోరుకున్నట్లుగా చేయాలి.
కృష్ణ 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 కృష్ణ